అపర్ణ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? దుబాయ్. రైట్. దేవాదేవుడికి వందనాలండి. ముఖ్యంగా అన్నయ్య గారికి వందనాలు. నా సాక్ష్యం అండి, నేను వచ్చేప్పుడు 3 నెలలు పైన అవుతుందండి. 2 సార్లు అన్నయ్య గారికి నేను సాక్ష్యం చెప్పుకున్నాను. ఇది 3వసారి. మొన్న అనుకోకుండా మా మేనల్లుడు ఆడుకుంటూ పడిపోయాడండి. పడిపోతే ఎమ్మటే చిన్న దెబ్బ కూడా కదండి, చెయ్యి ఇరిగిపోయింది. ఇరిగిపోతే అనుకోకుండా కంగారులో పెద్దగా హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసామండి, ప్రైవేట్ హాస్పిటల్లో. చాలామంది పిల్లోడికి ఇలా అవుద్ది అలా అవుద్ది, చాలా ఖర్చు అయిపోద్దని చాలా భయపెట్టారండి మమ్మల్ని. అలాంటి పరిస్థితుల్లో అన్నయ్య గారికి భయపడకుండా ప్రార్థన పిల్లోడు చేయించుకోవాలని, ఏ ఖర్చు లేకుండా మేము బయటికి రావాలని అన్నయ్య గారికి నేను మెసేజ్ పెట్టాను, ఫోన్ చేశాను సచివ కుటుంబ సభ్యుల్లోకి. వాళ్ళు ప్రార్థన చేస్తామమ్మా, ఏం భయపడకని చెప్పారు. అలాగే అమ్మకు కూడా అనుకోకుండా గుండెలో నొప్పి వచ్చిందండి. అప్పుడు కూడా ప్రార్థన ఎమ్మటండి. నొప్పి రాగానే హాస్పిటల్ గుర్తురాదండి, అన్నయ్య గారికి గుర్తొస్తారు. ఫస్ట్ మేము ఎప్పుడు హాస్పిటల్కి అనుకోము, అన్నయ్య గారికి మెసేజ్ పెట్టాక మేము ఎక్కడికైనా వెళ్తాం. అమ్మకి ఎంతో సీరియస్ అయిపోయి మాకు దక్కదనుకున్న పరిస్థితిలో సత్యోకుటం ప్రార్థన ద్వారా మళ్ళీ అమ్మ మాకు క్షేమంగా తిరిగి ఇంటికి తీసుకొచ్చామండి. అన్నయ్య గారికి ముఖ్యంగా వందనాలు. మా కోసం చాలా శ్రమపడి బలహీనత పడిపోయి దేశాలు తిరుగుతున్నారు. అన్నయ్య గారు ఎప్పుడు క్షేమంగా ఉండాలని దేవుని కోరుతున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పేరు తల్లి? లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఖత్తర్ దేశం. దేవునికి వందనాలండి. నేను ఖత్తర్ దేశం నుంచి వచ్చాను. అయితే నేను కుటుంబ సభ్యంగా నేను మరి ఇక్కడికి రావాలని నేను అనుకున్నాను. అయితే కొంచెం ఆలస్యమైందండి. మా మనవడు అంటే హాస్టల్లో ఉన్నాడే, వాడిని తీసుకుని వచ్చిన తర్వాత అందరం కలిసి రావాలని నేను అనుకున్నాను. అయితే తీసుకురావడానికని మేము బయలుదేరామండి, మా అబ్బాయి నేను బండి మీద. అనపర్తి దాటిన తర్వాత బండి అంటే గతుకుల్లో పడి నేను కింద జారిపోయి పడిపోయానండి. పడిపోతే అప్పుడు దేవుడు మరి ఎంతగానో నన్ను కాపాడాడండి. మరి మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను సాక్ష్యం చెప్పుకునేలాగా దేవుడు ఎంతగానో నన్ను కాపాడాడు. నిజంగా నేను మరి చనిపోవాలండి. తలకి కూడా చాలా గట్టిగా దెబ్బ తగిలిందండి, కాళ్ళకి జబ్బకి కూడా చాలా కవుకు దెబ్బల కింద తగిలినాయండి. దేవుడు ఎంతగానో కాపాడాడండి. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకునేలాగా. ఏం పేరమ్మా? జ్యోతి. ఎక్కడి నుంచి వచ్చారు? ఖత్తర్ దేశం. సచివాకు కుటుంబంలో ఉన్న బిడ్డలందరికీ అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలండి. నేను ఖత్తర్ దేశం నుంచి వచ్చాను. నేను 2017లో ఖత్తర్ దేశం వెళ్ళాను. అక్కడ మా అమ్మ నన్ను చాలా చాలా బాధలు పెట్టింది. కడుపు నిండా కూడా అన్నం లేకుండా, చనిపోయిన అన్నము బూసి పట్టేసిన కూర కూడా పెట్టిన రోజులు ఉన్నాయి. అలాంటి సమయంలో అయ్యగారి వాక్యం నాకు మా అత్త పంపించిందండి 2017లో. తర్వాత మా ఆయన గారు పంపించారు. ఆ సమయంలో నేను ఎంతో ఏడుతున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, నీ యజమానులు మన్నించుము, అప్పుడు నువ్వు ఘనత పొందుతావని సెలవిచ్చాడు. ఆ మాట ఎప్పుడు తీసుకున్న అదే వాక్యం వచ్చింది. తర్వాత అయ్యగారు ఓర్పు సహనం గురించి 2017లో చాలా అధ్యాయులు కూడా చెప్పారు మనకి. ఆ యొక్క వాక్యం విన్నప్పుడల్లా దేవుడు నాకు మా ఆమె ఎంత టార్చర్ పెడుతుంది, నాకు ఎంత సహనాన్ని ఓర్పునిచ్చాడు అని నేను ఎంతో ఆనందపడ్డాను. ఈ వాక్యం ద్వారాగా తను పెట్టిన టార్చర్ కూడా నాకు ఏమీ కూడా భయం అనిపించదు కాదు, అలాగే చేశాను. తర్వాత ఈ 2019 సంవత్సరంలో మా ఆయన గారికి చాలా చాలా నీరసం చేసింది. ఈ నెలలోనే చాలా నీరసం చేసేటప్పటికి టికెట్ తీయమని వాళ్ళని ఎంతగానో బ్రతిమాలను. అయినా కానీ వాళ్ళు అసలు తీయనన్నారు, పంపించనంటే పంపించనన్నారు. నాయన తండ్రి ఏంటి ఇలాగా, నా భర్త పరిస్థితి ఎలాగున్నది, అందరూ నన్ను ఇలాగ అంటున్నారు. నేను చాలా వేదన పడ్డాను. అయ్యగారికి మెసేజ్ పెట్టాను. ఆ సమయంలోనే పాలకొల్లో మా ఆయన గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు అయ్యగారు హైదరాబాద్ వెళ్ళారు. వెళ్తాననేసరికి హైదరాబాద్లో అమ్మాయికి ఎవరికో కాలిపోయినట్టు వెళ్ళారు. సర్లే నేను అలాగే ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగితే దేవుడు నాకు సహాయం చేశాడు. నా భర్తకి రిపోర్ట్లు అన్నీ మంచిగా వచ్చినాయి. ఇంకా కొద్దిగా బలహీనంగా ఉన్నాడు. నేను ఇంటికి వెళ్తానా, అసలు ఈ సంఘానికి వస్తానా, సాక్ష్యం చెప్పుకుంటానని నేను చాలా చాలా ఏడ్చాను. మన సోమవారం బయలుదేరినప్పుడు కూడా అనుకున్నాను, నేను మంగళవారం సాయంకాలానికి నా ఇంటికి వెళ్ళాలి, నేను బుధవారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, సాక్ష్యం చెప్పుకోవాలి, అసలు నేను వెళ్తాను, అసలు సాక్ష్యం చెప్పుకుంటాను లేదనుకున్నాను. చాలా చాలా బాధపడ్డాను, భయపడ్డాను కూడా. దేవుడు నన్ను ఎక్కడి నుంచి వచ్చారు? ఖత్తర్, మస్కట్ నుంచి. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. నాకైతే మరి రంజాన్లో మరి చాలా సొవ్వు బాధగా ఉండేదండి. 3 సార్లు హాస్పిటల్ తీసుకెళ్ళారు, తగ్గలేదండి. ఇంకా సొవ్వు పోటు ముళ్ళు కుట్టినట్టు కుట్టేసేది. ఇంకా ఏడితే అయ్యగారికి ప్రార్థన చేశాను, అయ్యగారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన అమ్మ ప్రార్థన చేస్తాను, నువ్వేమో తగ్గిపోతాను, నువ్వు భయపడకమ్మ అన్నారు. ఫోన్ తీసి కిందకి ఎట్టినప్పటికీ ఆ సురుకు తగ్గింది. అప్పటి నుంచి ఇప్పటికి బాధ లేదు. అప్పుడే మా పాపకు కూడా మరి కొయిట వెళ్ళాలని మెడికల్కి వెళ్ళింది, మెడికల్ రాలేదు. మా పాపకైతే ఆవేశము
రోజు బిళ్ళ వేసుకుంటేనే తగ్గుతుంది, తర్వాత బిళ్ళ వేసుకోకపోతే తగ్గదు, నెలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తుంది. అందరూ అన్నారు మెడికల్ రావు, ఎందుకు అంత దూరమో, పిల్ల బాగోదు, అనారోగ్యంగా ఉంటుంది అన్నారు. నేనైతే అయ్యగారు ప్రార్థన చేస్తారో తప్పకుండా జరుగుతుంది దేవుని చిత్తం అయితేని మెడికల్కి వెళ్ళి డబ్బులు అయిపోయి అన్నాండి. మళ్ళీ రెండోసారి మెడికల్కి వెళ్ళినప్పుడు చక్కగా వచ్చినాయండి. వెళ్ళిందండి, అక్కడికి వెళ్ళాక 3 నెలలు అయింది, ఇప్పుడు ఒక బిళ్ళ వేసుకోలేదండి. దేవుడు మరి చాలా ఆరోగ్యం ఇచ్చారు. అయ్యగారు చేసిన ప్రార్థనలో రోజు ప్రార్థన వాక్యం అన్నీ నేను పంపిస్తున్నానండి మా పాపకి. మీ అందరికీ వందనాలు ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పేరమ్మా? కనకదుర్గ. ఎక్కడి నుంచి వచ్చారు? మస్కట్. ఇక్కడ ఉన్న బిడ్డలకి అందరికీ వందనాలు, అన్ని గారి ప్రత్యేకంగా వందనాలు. ఇలాగ మా అమ్మాయికి పెళ్ళి 2 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరని ప్రార్థన పెట్టి సిస్టర్ గారు ఫోన్ చేసి చెప్తే అన్ని గారు ప్రార్థన పెట్టారు. ఆ పాపకి 7 నెలలు వచ్చింది. తీసుకోవాలని ఇక్కడే అనుకున్నాను, ఇక్కడ తీసుకొని వచ్చాను. నోకరాజ్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మస్కట్. దేవనామానికి మహిమ కలిగిన గాక. అలాగే నా ప్రియ సహోదరుడు దైవ సేవకుడైన మానిల్ రాజు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగే కూడొచ్చిన సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నేను సత్యవా కుటుంబంలో ఇది 4వ సంవత్సరం అండి. మరి కుటుంబంలో మరి చేరిన తర్వాత మరి వాక్యాలు, పాటలు, మరి వీడియోలు ఎన్నో చూసి ఎన్నో సాక్ష్యాలు వింటుండు, ఎన్నో వాక్యాలుతో ధైర్యపరిచి విదేశాల్లో మేము పనిచేసి ఉండగా దేవుడు మాకు ఎంతో బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి మరి ధైర్యాన్ని పడుకుండేటప్పుడు ఆలకించి సమయం లేకపోయినా మరి ఆ వాక్యానికి సమయం చూసుకొని మరి పడుకుండేటప్పుడే రాత్రి 12 అయినా 1 గంట అయినా ఆ వాక్యం ఆలకించి ప్రార్థన ఆలకించి మరి ఒక్కొక్క రోజు వాక్యం ఆలకించిన రోజులు కూడా ఉన్నాయి మాకు. మరి అంతంత సమయాలు కూడా మాకు ఉండకన్నా పనిచేసి ఉన్నాం. అలాంటప్పుడు దేవుడు ఎంతో మాకు బలాన్ని ఇచ్చాడు. ఈ వాక్యాలు, ఈ పాటలు మరి ఎంతో బలాన్ని ఇచ్చి మరి మా ఇంట్లో ఎన్నో కార్యాలు నెరవేర్చారు. మరి 2018లో నేను, అలాగే 2017లో డిసెంబర్ నెలలో నేను సత్యవా కుటుంబానికి వచ్చి మరి నా కుమారుడికి గర్భఫలం ఇచ్చి దేవుడు 8వ నెలని మరి గర్భాన్ని తీసుకొని ఉన్నప్పటికీ తండ్రి ఎలా చేసేవాటని నా కోడల్ని, నా కొడుకుని సన్నిధి తీసుకొచ్చి మళ్ళీ నేను డిసెంబర్లో అయ్యగారితో ప్రార్థన చేయించుకొని అమ్మ ఎలాగని చెప్తే, అమ్మ నువ్వు కంగారు పడకో, దేవుడు నీకు మళ్ళీ వెంటనే ఇస్తాడని చెప్పాడని అన్నయ్య గారు ప్రార్థన చేయగా మరి దేవుడు మరి బిడ్డకి గర్భఫలం ఇచ్చాడు. మరి అలాగే 3వ నెలను కూడా హాస్పిటల్కి వెళ్తే దేవుడు గర్భం ఉండకూడదు, తీసేయాలని చెప్పినప్పటికీ నేను ఎంతో ప్రార్థన, అయ్యగారి ప్రార్థన ఆలకించేటప్పుడు ఎంతో దుఃఖపడి అయ్యగారికి నేను ఫోన్ చేసి అన్నయ్య గారికి ఇలాగ అయిందండి అని మరి సిస్టర్ ఎత్తినప్పటికీ అమ్మ నువ్వు కంగారు పడక, ఏమవ్వదో చక్కగా పుడతారని చెప్పి మరి ఆ సిస్టర్ ఎంతో అన్నయ్య గారితో ప్రార్థన చేస్తానని చెప్పిందండి. మరి అలాగైనప్పటికీ నేను ఆ ఆస్తోనే ఏది జరగదో నాకు క్షేమంగానే ఉంటుందని మరి నేను విశ్వసించానండి. ప్రతి ప్రార్థనలో కూడా మోకలించి నేను అది అడిగాను, తండ్రి నీ చిత్తం అయితే నీ సన్నిధికి వచ్చి మరి అలాగే మరి నేను సంఘంలో నేను దేవుడి సన్నిధికే సమర్పించి నేను తిరిగి కొనుక్కోవాలని ఆశపడుతున్నాను ప్రభా. అది నీ పేరే, నీ నామకరణ చెయ్యాలా, నీ సత్యవా కుటుంబంలో జరగాలని మరి ఆస్తో ప్రతిరోజు ప్రార్థించుకున్నానండి. నేను ఈ ప్రార్థనలో ఏకవించేదాన్ని, అదే అడిగేదాన్ని, నాకు ఏది వద్దు తండ్రి, నీకు అప్పగించి నాకు ఇస్తావని, నువ్వు యెహోవా బహుబలం అని ఇచ్చావు తండ్రి, అది నీ చిత్తం ప్రభు అని నేను అవి ఎప్పుడు వాక్యంలో నేను మోకలించేదానండి ప్రార్థనలోని. మరి అలాగే ఇచ్చాడండి. మరి ఈరోజు సన్నిధిలో మరి నా కుమారుడికి ఇచ్చిన కుమార్తె మరి అయ్యగారు మరి ఎంతో మరి దేవుడు మరి నేను ఆ దేవుడి పేరు ఎట్టుకోవాలని అన్నయ్య గారు ఏ పేరు అయితే పెడతారో నాకు దేవుడు నామకరణం చేయాలని ఆస్తో మరి అన్నయ్య గారిని అడుగుతున్నానండి. మరి దేవుడి చిత్తం అయ్యి అన్నయ్య గారి మనసులో మరి అయ్యగారి పేరు పెట్టాలని. అలాగే నేను ఇంకొకసారి కూడా సాక్ష్యం ఉందండి. నా మేనల్లుడి కుమార్తెకి మరి టీవీ పడిపోయి మరి తలకి ఎంతో గాయం వచ్చి ముక్కంట నోటంట రక్తం వచ్చేసినప్పటికీ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. అప్పుడు కూడా ఫోన్ చేసి కాళ్ళు చేతులు ఆడలేదు ఇలాగ ఉందని చెప్తే, అయితే నేను అయ్యగారి గమ్ముని జ్ఞాపం వచ్చి మరి ప్రార్థన చేసి నేను చేసుకొని ఆ ప్రార్థనలు ఏకవించి అయ్యగారికి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అలాగే సిస్టర్ గారు ఎత్తారు, అమ్మ నేను చెప్తాను ఏది అవదో ఏమీ జరగదో బుర్రకే, నీకు అన్ని రిపోర్ట్లు బాగానే వస్తాయని ధైర్యపరిచారండి. సచివ కుటుంబంకి అయ్యగారికి వందనాలు. నేను దుబాయ్ వెళ్ళి చాలా బాధపడ్డాను. నిజంగా నేను నా బాధ అంటే దేవుడికే తెలియాలి. కానీ ఈ వాక్యం నాకు ఒక అమ్మాయి నాకు పంపించేది, సచివ కుటుంబం ఇదిను దేవుడు నిన్ను బలపరుస్తాడని అనేది.
ఆ అమ్మాయి ద్వారాగా ఇది నేను వినడం నైటు పగలు కూడా చాలా వినేదాన్ని. విన్న తర్వాత నాకు దేవుడు చాలా మేలు చేశాడు. ఒకసారి అయితే నాకు చాలా సీరియస్ అయిపోయింది, నిజంగా చచ్చిపోయాను. తండ్రి ఎందుకు వచ్చిన జీవితం, బిడ్డల్ని భర్తల్ని కుటుంబం వదులుకొని ఇంత దూరం వచ్చి ఇంత బాధపడేందుకు దేవుడిని ఎంతగా అడిగామని నా బాధ అలాంటిది. కాబట్టి నేను దేవుడికి చెప్పుకుని మొరపెట్టుకుని ఏడిశాను, ఆవిడతో వాదించాను. వాదించిన తర్వాత మళ్ళీ పొద్దున్నే లేచిన తర్వాత బాబా అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళి నా డబ్బులతోనే ఖర్చు పెట్టి నా డబ్బులతోనే అన్నీ చేయించేవాడు. హాస్పిటల్ కట్టి తీసుకెళ్ళిన తర్వాత ఒంట్లో బాగుంది. తర్వాత ఉండే కొద్ది ప్రాణం నీరసమైపోయేది, లోన బయట పని చేయలేక చాలా ఇదైపోయాను. ఈ వాక్స్ విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చేది. అలాగే ఏడుతూ ప్రార్థన వినేదాన్ని, మళ్ళీ ఏడుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండేది. వద్దాము ఇక్కడికని రాలేకపోతున్నాను. కానీ దేవుడు ఈరోజు నన్ను చాలా ఇదిగా తీసుకొచ్చాడు. అడ్రస్ కూడా తెలియలేదు, చాలా నెతుక్కుని వచ్చాను కాకినాడ నుంచి. కానీ ఎంతగానో మరి దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టించి సాక్ష్యం చెప్పినందుకు నేను చాలా రుణపడి ఉంటాను అందరికీ. అయ్యగారికి కూడా నేను ఎంతో రుణపడి. సత్యవతి కువైట్ నుంచి వచ్చారు. ప్రభు నామకి అందరికీ వందాలండి. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి వందాలండి. ముఖ్యంగా అన్నయ్య గారికి వందాలండి. మరి మేము కువైట్ దేశం నుంచి వచ్చానండి. నేను 2018లో మా భర్త కొరకు మరి బలహీనత కలిగి ఉన్నప్పుడు సత్యవాకు కుటుంబానికి కలిగి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. నేను 2 సంవత్సరాల్లో అక్కడ పనిచేశానండి. 2 సంవత్సరాలు కూడా ఎంతో నన్ను శాతాన్ని ఎంతగానో శోధించిందండి నా కుటుంబం బట్టి. కానీ దేవుడు ఎంతగానో నన్ను ఆదరించాడండి. అన్నయ్య గారి వాక్యాలు, అన్నయ్య గారు రాత్రి అనక పగలనక ఎంతో ప్రయాసపడి మా కొరకు భారంతో మరి రాత్రి నిద్ర లేక మా కొరకు వాక్యాలు పంపుతుంటే ఆ వాక్యాలని మేము ఎంతో ధైర్యపడి బలం తెచ్చుకుని మరి మేము ఎంతగానో ముందుకు నడిచామండి. మరి ఒక సహోదరులు అయితే సంవత్సరం ముందు వాక్యాలు పంపించేదండి. అప్పుడు నేను ఒకే చేసుకున్నాక అయ్యగారు వాక్యాలు నాకే నేరుగా వస్తూ నేను 10 మందికి పంపుతూ అయ్యగారి ద్వారాగా నేను ఎంతో మేలు పొందానండి. మరి అయితే 2018లో మరి మా భర్తకి అయితే మరి అతను విస్తారంగా తాగుతూ వల్ల బ్లడ్ వాంటింగ్ చేసుకోవడం, హాస్పిటల్లో పెట్టడం జరిగిందండి. మరి నేను సత్యవాకు అయ్యగారికి సాక్ష్యం చెప్పాలని అనుకున్నానండి. అలాగే నా భర్తను తీసుకుని వచ్చానండి. అలాగే నా తోటకోళ్ళను కూడా తీసుకుని వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఖత్తర్ నుంచి. సత్యవాక్. అలాగే నేను వచ్చి 3వ రోజున ఆపరేషన్ చేయించుకున్నాను. అలాగే దేవుడి కృప వల్ల గృహం కూడా కట్టుకున్నాను. ఈ రోజుకి ఇంకా నాకు నెల అవ్వలేదు ఆపరేషన్ చేయించుకుని. అలాగే బాబు మ్యారేజ్ కూడా చేశాను. ఇంత దూరం వస్తానని అనుకోలేదు. ఇప్పుడు దేవుడి కృప వల్ల ఇంత దూరం వచ్చాను నేను. అలాగే నా అన్ని గారి కోళ్ళు కూడా నీళ్లు పోసుకోలేదు 12 సంవత్సరాలకి. ఇమానుయేల్ రాజు గారికి నేను ఫోన్ చేసి అడిగాను, నేను ఆ పిల్ల నీళ్ళు పోసుకోవాలని అడిగాను. అలాగే ఈ రోజుకి 4వ రోజు పురుడు వచ్చి మగబిడ్డలని కన్నది. అలాగే 12 సంవత్సరాలకి అలాగే ఎదురు చూసి సచివాలయ కుటుంబంలో తీసుకొద్దామని అనుకున్నాం. ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉంది ఆమె. ఆపరేషన్ చేసి తీశారు ఆ బిడ్డని. ఆ అమ్మాయి కూడా ఆరోగ్యం బాగానే ఉంది, బిడ్డ కూడా బాగున్నాడు. దేవుడి కృప వల్ల అంతా బాగానే జరిగింది. డెలివరీ కూడా ఆపరేషన్ జరిగింది, అన్నీ బాగానే ఉన్నారు. ఈ రోజు ఇంటికి తీసుకెళ్లారు. అలాగే నేను మళ్ళీ వచ్చి నెలలో బయలుదేరుతున్నాను. అంతా దేవుడి కృప. సచివాలయ కుటుంబంలోకి అందరికీ నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పేరమ్మా? అనంతలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? దుబాయ్ నుంచి. నా పేరు అనంతలక్ష్మి, నేను దుబాయ్ నుంచి వచ్చాను. సచివాలయ కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్వక వందనాలు. హిమాలయ రాజు గారికి కూడా నా ఉదయపూర్వక వందనాలు. నేను చాలా అలసటగా ఉండేదాన్ని, నడుము బాధతో చేసిన అక్కడ 4 సంవత్సరాలు చేశాను. ఇవాళ వెళ్ళిపోదాం రేపు వెళ్ళిపోదామని 4 సంవత్సరాలు చేసుకుని ఇంటికి వచ్చాను. ఇప్పుడు బాబు పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఇంకా అయితే సంబంధం అయితే కుదరలేదు. హిమాలయ రాజు గారు మీరు కుటుంబ సభ్యులు అందరూ ప్రార్థన చేస్తారని, గర్భఫలం లేనందుకు ప్రార్థన చేశాను. ఇద్దరికి గర్భఫలము దయచేసినందుకు దేవుడు. శ్రీలక్ష్మి, ఖత్తర్ దేశం. సచివాలయ కుటుంబ సభ్యులకు ప్రత్యేక వందనములు. నేను ఖత్తర్లో ఉండగా నాకు మెడికల్ రాలేదండి. మెడికల్ రాకపోతే మా బాప ఇమానుయేల్ రాజు గారికి ఫోన్ చేస్తుంటే మెడికల్ నాకు ఏది లేకుండా సక్రమంగా వచ్చినాయండి. అలాగే ఎన్నో మేలు జరిగినాయండి ఇమానుయేల్ రాజు గారు ప్రార్థన చేయడం వల్ల. నాకు ప్రార్థన అంటే ఏమిటో తెలియదు. నాకు 2 సంవత్సరాల నుంచే నాకు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాను. నేను ఉదయం సాయంకాలం కూడా నేను ప్రార్థనలో ఏకీభవిస్తున్నాను. నా కుటుంబంలో ఎన్నో కార్యములు జరిగినాయండి. నా అన్నగారు భార్య కూడా 11 సంవత్సరాలకు నీళ్ళు వేసుకుంది. దానికి ప్రత్యేక వందనములు. ఇమానుయేల్ రాజు గారికి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటాను. మరి దేవుని నామానికి వందనాలు. మరి నా సంఘ సహోదరులకి, ప్రస్తుతంగా నా ఇమానుయేల్ తమ్ముడి గారికి లెక్కలేని సూత్రులు శాస్త్రాలు. మరి నేను మస్కట్ దేశం వెళ్ళేటప్పటికి మరి చాలా కష్టాల్లో మరి ఎన్నో వేదనతో మరి
మస్కడ దేశం 2018లో మరి సచివ కుటుంబంలో జాయిన్ అయిన తర్వాత నాకు చిన్న సమస్య వచ్చిన సహోదరికి ఫోన్ చేసి చెప్పటం, అమ్మ మీరు బాధపడకండి అమ్మ, అయ్యగారికి చెప్తానని ప్రార్థన చేయటం, నా కార్యం సఫలపడటం, ఎంతో నా కుటుంబం ఎంతో ఆశీర్వదించబడింది. మరి నేను కూడా మరి 5 సంవత్సరాలు మంచిగానే చేసుకున్నాను. బిడ్డలు కూడా మంచిగానే ఉన్నారు, పిల్లలకు కూడా పిల్లలు పుట్టారు. మరి కువైట్ నుంచి వచ్చారు. దేవుని నామానికి వందనాలు. అవకాశం ఇచ్చినట్టు సచివాక కుటుంబ వ్యవస్థాపకులు ఇమానుయేల్ రాజుకి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మేము కోవిడ్లో 2 సంవత్సరాల మట్టి సచివాక కుటుంబంలో సభ్యత్వం పొందామండి. మేము 15 మంది గ్రూప్గా మేము సచివాక ఉదయం ప్రార్థనలో, వాచ్య సందేశంలో మరియు రాత్రికాల ప్రార్థనలు కూడా ఏకీవించడం జరిగేది. ఆ 15 మందిలో 3 అన్యులు ఉండేవారండి. మేము వాక్యాలు పంపించడం వల్ల మొదట్లో వాళ్ళు అభ్యంతరపరిచారండి. అభ్యంతరపరిచి మాకు అటువంటి వాక్యాలు పంపించదని చెప్పడం జరిగింది. తర్వాత మేము వాళ్ళకి పంపించడం మానేసామండి. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి, బ్రదర్ మీరు పంపించిన మా ఫ్రెండ్ అన్యుడు అతను మొదట్లో వాక్యం అంగీకరించేవారు కాదండి. తర్వాత దేవుని వాక్యం వినటం వల్ల మన దగ్గర ప్రార్థన వల్ల ఆయన పొందుకున్న మేలు వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ పెట్టారు. దయచేసి వినాలని కోరుచున్నాను. హలో పాస్టర్ గారు, ఇమానుయేల్ రాజు గారికి నా వందనాలు. ఇమానుయేల్ రాజు గారు ప్రార్థన వల్ల చాలా బలపడాము. చాలా 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 మంచిగా జరిగినాయి. తనది లేవల్ అనేసి ఎంతో టెన్షన్ పడి భయపడి పోయాడని అడిగాను. సర్లే అయిపోయిందేం లేదు, నువ్వు వెళ్ళిపోయి ఏడన్నా పని చేసుకోమని చెప్పాడు. ఏమన్నా రాజుగల ప్రార్థన దయ వల్ల పోయి వచ్చాను, బయట పని చేసుకుంటున్నాను. పని దొరికింది, అకాం కొట్టించుకున్నాను. దేవుని దయ వల్ల ఈ చిన్న సాక్ష్యము ఆ ప్రభువుకు చెల్లును గాక. ఆమేన్. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రయాసం కలిగి భారం కలిగి ప్రయాసపడుతున్న ఇమానుయేల్ రాజు ఇటువంటి సేవకులు కలిగి ఉండటం మనం ఎంతో ధన్యులు. ఇటువంటి కుటుంబ సభ్యులు నేను కూడా సభ్యత్వం పొందినందుకు నేను అంత ఆనందిస్తున్నానండి. మరి ముఖ్యంగా మేము ఇక్కడికి రాత్రికాలం 1 గంటకు రావడం జరిగింది. అక్కడి నుంచి రావడం మేము ఎంతో ప్రయాసపడ్డాం. ఒక్కరోజుకి మేము ఎంత ప్రయాసపడినట్లయితే ఈయన అనుదినం అలుపెలగక 2018లో అయితే గృహ దర్శనాల నిమిత్తం ఆయన అనేక రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, అలాగే తెలంగాణ అనేక రాష్ట్రాలు శ్రమపడ్డారు. ఇటువంటి సేవకులు మనం కలిగి ఉండటం ఎంతో ధన్యత. మనం కూడా ఈ సచివ కుటుంబానికి మన వంతు సహాయంగా ఎంతో సహకరించాలని ప్రేమపూర్వకంగా మేము కోరుతూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించింది గాక.